రాష్ట్రంలో 17 లక్షల మంది రైతులకి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం నరేంద్ర మోడీ సర్కార్ కుదర్చబోతోంది. వ్యవసాయ పంపు సెట్లకి ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్ అందించాలన్నటువంటిది మోడీ సర్కార్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ కుసుమ్ స్కీమ్లో చేర్చాలి. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఎండీ చక్రధర్ బాబు ఇటీవల కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖను కోరితే కేంద్రం సానుకూలంగా స్పందించి దీంతో రాష్ట్రంలోని 17 లక్షల వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ ప్యానెల్తో కూడిన విద్యుత్ పరికరాలు బిగించేలా కార్పొరేషన్ రెడీ అవుతుంది. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ కొంతకాలం నిలిపేయాలని ప్రభుత్వం నుంచి డిస్కమ్లకి సీఎండీలకి మౌఖిక ఆదేశాలు వెళ్ళి కుసుమ్ కింద సోలార్ విద్యుత్ అందించేందుకు స్థానికంగా గ్రిడ్ ఏర్పాటు చేస్తారు. దీని మూలంగా ట్రాన్స్మిషన్ వ్యయ నష్టాలు తగ్గుతాయి. రైతులు తమకు అవసరమైన మేర సోలార్ విద్యుత్ వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్ ద్వారా డిస్కమ్లకు విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. కుసుమ్ పథకానికి గత వైసీపీ ప్రభుత్వం వద్దంది. ఈ స్కీమ్లో చేరలేదని లేదని కేంద్రానికి సీఎం హోదాలో జగన్ కూడా అప్పట్లో స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఈ షిర్డీ సాయి లాంటి సంస్థలకి అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటప్పటికి వ్యవసాయ పంపు సెట్కి స్మార్ట్ మీటర్లు అమర్చడం అన్నటువంటిది కీలకం. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మక అప్పట్లో ప్రభుత్వం తరఫున చేపట్టారు. రైతుల పేట బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటి నిర్వహణ జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నెల నెల రైతు ఖాతాలో కరెంటు బిల్లులు సొమ్ము పడలేదట. అవి డిస్కమ్లకి జమ కావడం లేదట. వ్యవసాయ విద్యుత్కు స్మార్ట్ మీటర్ల బిగింపు మీద రైతులు భయాందోళన నెలకొన్న నేపథ్యంలో పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేసి స్మార్ట్ మీటర్లు దాని కింద పెడతారు. అప్పుడు